ఒక మహిళా ఎమ్మెల్యేపై ఆ వ్యాఖ్యలేంటి? సదరు ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవం ఇదేనా? వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు. ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యల్ని ఉపేక్షించలేమని హెచ్చరించింది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. నల్లపురెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణ బుధవారానికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హైకోర్టులో వాదోపవాదాలు ఏ విధంగా జరిగాయి? హైకోర్టు ఏ విధంగా వ్యాఖ్యానించింది? స్వామి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై హైకోర్టు సీరియస్ అయింది. మహిళా ఎమ్మెల్యేపై ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారా? మహిళా ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించింది. ఇలాంటి వ్యాఖ్యలను హైకోర్టు ఉపేక్షించబోదని వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను హైకోర్టు తప్పుపట్టింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. అదేవిధంగా ప్రసన్నకుమార్ రెడ్డిని హైకోర్టు మందలించింది. మహిళా ఎమ్మెల్యేలపై ఈ వ్యాఖ్యలు ఏంటి అని నిలదీయడంతో పాటు మాజీ ఎమ్మెల్యే అయ్యింది ప్రస్తుత ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారు అని చెప్పి ప్రశ్నించింది. మహిళా ఎమ్మెల్యేలను గౌరవించడం ఇదా అని ప్రశ్నించడంతో పాటు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా మండిపడింది. అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నియంత్రణలో ఉండాలని ఆదేశాలు జారీ చేయడమే కాకుండా మీ వ్యాఖ్యలతో న్యూసెన్స్ చేశారని చెప్పి కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హైకోర్టు హెచ్చరించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రసన్నకుమార్ రెడ్డి తరపు న్యాయవాది సుబోధ్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తారని, పిటిషనర్ పై నమోదైన పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్ని 7 ఏళ్ల లోపు శిక్షకు వీలున్నవేనని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. విచారణను బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను బుధవారానికి వాయిదా వేశారు. అయితే రేపు ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. స్వామి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.